మీరు కూడా ఇలాంటి మూమెంట్ ఇచ్చి ఫ్రీ స్టైల్ అని ఇట్లా పోయి కొట్టిచ్చేసుకుంటారా? అండ్ దిస్ ఈజ్ గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్, యు ఆర్ వాచింగ్ గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ గేమింగ్. మీరైతే ఒక ఫ్రీ స్టైల్ ప్లేయర్ కావాలంటే మీరైతే నా మూమెంట్ ఫాలో కండి. ఏం లేదు, మీరు రన్ నొక్కి సిట్ నొక్కి స్క్రీన్ రొటేట్ చేసి మళ్ళీ రన్ నొక్కేయండి. మళ్ళీ రన్ నొక్కి సిట్ నొక్కి స్క్రీన్ అండ్ రన్, ఇదే మూమెంట్ చేయండి. ఇప్పుడు ఎన్మికి ఇట్లా ఇట్లా ఇస్తుంది. మీరు మొత్తం నేర్చుకుంటే ఎన్మికి అయితే హ్యాకర్ లాగా అనిపిస్తారు. మీరు చెప్తున్న ఒక ఫ్రీ స్టైల్ అని మిమ్మల్ని గుర్తు పట్టేస్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు జంప్ నొక్కి ఇట్లా మీ ఫైర్ బటన్ని రైట్ సైడ్ది సర్కిల్గా డ్రాగ్ చేసేయండి. ఇంకా గ్లూ వాల్ వేసుకుంటా పిచ్చిగా వెళ్ళిపోయి జస్ట్ కొట్టేయండి. మీకు ఏమైతే పర్ఫెక్ట్ కొట్టగలుగుతాను అనిపించిందో ఆడ సిట్ నొక్కి కొట్టేయండి అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ గ్లూవాల్ మూమెంట్ అయితే మీకు నేర్పిస్తా. ఇది ఫ్రీ స్టైల్. ఏ ఫ్రీ స్టైల్ ప్లేయర్ అన్నా సునామీ మూమెంట్ అడిగితే ఈజీ చెప్తాడు. ఏం లేదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంప్ చేసి రైట్ ఫైర్ బటన్తో మీరు గ్లూవర్ తీసుకొని జంప్ చేసుకుంటా వేస్తూనే ఉండాలి. స్క్రీన్ రొటేట్ చేసుకుంటా లెఫ్ట్ ఫైర్ బటన్తో. ఓకే, వేస్తూనే ఉండాలి, అస్సలే మీకు ఆగొద్దు. సో ఇంకా మీకు అర్థం కావాలంటే చూపిస్తా. ఇప్పుడు మీకు డెజర్ట్ ఈగల్తో M1AA7తో UMPతో చూపిస్తా. డెజర్ట్ ఈగల్లో లాంగ్ షార్ట్ మిడ్ ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాంగ్ నేర్పిస్తా. లాంగ్ లేమమ్మా, జస్ట్ మీరు డ్రాగింగే చేయాలి. లాంగ్లా లూజ్ అంటే లూజ్ అసలు స్లైపీగా చేసేయాలి. స్లైపీగా జస్ట్ ఇక చేసేయండి. ఓవర్ చేయొద్దు. ఓవర్ చేస్తే ఆకాశంకి వెళ్ళిపోతుంది. లైట్గా చేయండి. ఇప్పుడు చూపిస్తా అండి. జస్ట్ మీరు లైట్ చేయండి. ఓకే, అస్సలే ఇట్లా అప్ వర్డ్స్ అట్లా చేయొద్దు. జస్ట్ చేసేయండి. ఇట్లా మీరు ఎట్లా వేస్తారు నార్మల్ డ్రాగ్ అట్లా చేసేయండి. ఏమి కాదు, అది పడిపోతుంది అంతే. పడినాకనే అయిపోతుంది. జస్ట్ మీరు కూర్చోండి, డ్రాగ్ చేసేయండి. సో ఇదన్నమాట లాంగ్ డిస్టెన్స్. ఇప్పుడు మీకు మిడ్ డిస్టెన్స్లా చూపిస్తా. మిడ్లో ఏం లే, మీరు జస్ట్ కూర్చొని కొట్టేయండి. అంటే ఇప్పుడు లాంగ్లా స్లోపీగా కొట్టినాం. స్లోపీకి మీరు కొంచెం హార్డ్నెస్ యాడ్ చేయండి. కొంచెమే 0.10% అంతే. అట్లా డ్రాగ్ చేసేసి అంతే ఈజీగా హెడ్ పడిపోతుంది. ఇట్లా అర్థమైంది అమ్మ. స్టెప్ అంతా చెప్తున్నా మీకు నీట్గా క్లియర్గా 2 times 3 times చెప్తున్నా. ఓకేనా? మిడ్లో ఈజీగా జస్ట్ డ్రాగింగ్ చేసేయండి మీరు అంతే. కొంచెం స్ట్రాంగ్ డ్రాగ్ అంతే. ఇవ్వండి ఇలా జస్ట్ డ్రాగ్ ఇట్లానే చేయండి. ఇట్లా టపక్ ఒక్క షాట్ మిస్ అయినా ఇంకోటి పడుతుంది. సో ఇప్పుడు షార్ట్ అనమాట. ఏం లేదు, మీరు వెనకాలకు పోయి ఇట్లా గన్ఫ్యూజ్ చేసి కొట్టేయండి. ఇదైతే చాలా పనికొస్తుంది మీకు ఎప్పుడైనా జోన్ వచ్చే సిచ్యువేషన్లో. జస్ట్ వెళ్ళిపోండి మీరు ఇట్లా స్ట్రైట్గా. ఏమంటాడు, మీరు పోతున్నారని కొడతాడు. అప్పుడు మీరు సెకండ్ ఫైర్లా కొట్టేయాలి. అర్థమైందిగా? మళ్ళీ ఒక్కసారి చూపిస్తే చూడండి. ఇంకో ఎనిమిని ఇట్లా పోయి కన్ఫ్యూజ్ చేసి ఎనిమి కొడతాడు. మీరు అప్పుడే ఇచ్చి వాడేయాలి సెకండ్ ఫైర్తో. ఇంకోటి మీరు సెకండ్ ఫైర్ తీసుకోవాలి, ఫస్ట్ ఫైర్ తీసుకోవద్దు. అర్థమైందా? ఫస్ట్ అస్సలకే తీసుకోవద్దు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాదు. సో మీకు ఇక్కడ బాట్స్తో చూపిస్తా. జస్ట్ మీరు వెనకాలకి పోయి గన్ స్విచ్ చేసి కొట్టేయాలి అర్థమైందిగా? ఇప్పుడు చూపిస్తా చూడండి. జంప్, గన్ స్విచ్, ఫైర్, ఇలానే కొట్టేయండి. సరే ఇట్లా వెనకాలకించి ఓకే బ్రో, ముందడికించి కూడా ఒక్కొక్కసారి అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ముందడికించి కూడా చెప్తా చూడండి. మీరు జస్ట్ ఉరికి వెనకాలకించి డ్రాగ్ చేసేయండి అంతే. ఎనిమిది మిమ్మల్ని చూడకముందే డ్రాగ్ చేసేయాలి. ఇట్లా పడిపోతాయి షార్ట్లా. మీరు నార్మల్గా కొడదామంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే నార్మల్గా కొడదామంటే ఇట్లా మూమెంట్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ ఇచ్చి ఎనిమి ఉంటాడా ఇవ్వండి. ఇదే ఇప్పుడు మీ ఎనిమి అనుకోండి. ఓకే, ఈ ఎనిమి చెస్ట్ దగ్గర ఉందా, ఈ చెస్ట్ దగ్గరికి ఎంచి మీరేం చేయాలంటే జస్ట్ పైనకి డ్రాగ్ చేసేయాలి ఓకే, చెస్ట్ మీదకించి పైనకి డ్రాగ్ చేసేయండి ఈజీగా. ఏ ఒక్క ప్రొఫెషనల్ ప్లేయర్తోనైనా ఈజీ పీజీగా హెడ్లు పడిపోతాయి.
ఒక ఫ్రీ స్టైల్ ప్లేయర్ ఒక ప్రో ప్లేయర్ని పెడితే ఫ్రీ స్టైల్ ప్లేయరే గెలుస్తారు మామ. అర్థమైందా? ఇప్పుడైతే అది అయిపోయింది. ఇప్పుడు మీకు M1తో చెప్తా. M1 M1తో ఏం లే అనమాట. మీరు జస్ట్ జంప్ ఫైర్ బటన్ ఇట్లా సర్కిల్ తిప్పమనగా అదే చేసుకుంటా. మీరు ఎనిమి ఉందా, ఎనిమి ముందడాకి కొంచెం రైట్ సైడ్ అట్లా నిల్చోవాలి. లైట్ కానీ లెఫ్ట్ కానీ అట్లా నిల్చున్నప్పుడు రైట్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఫైర్ చేయాలి మావ. లెఫ్ట్ ఉన్నప్పుడు రైట్గా జస్ట్ నేను ఇక్కడ కూర్చున్నా చూడు, ఇలాంటి లొకేషన్లో కూర్చోవాలి. అర్థమైందిగా? నేను కూర్చున్నాగా ఇట్లా కూర్చోవాలి ఎనిమి కట్టు. ఇప్పుడు మీరు కూర్చొని జస్ట్ ఫైర్ చేయాలి మావ, అంతే. కొంచెం హార్డ్నెస్తో ఇగోండి ఇట్లా కొంచెమే హార్డ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. జంప్ చేసి ఇట్లా తిప్పుకుంటా కూర్చొని ఫైర్, అంతే. చూసినా ఎట్లా పడిపోయిందో? ఇట్లానే హెడ్లు పడిపోతాయి. నేను చెప్తున్నాగా మీకు, ఒక ఫ్రీ స్టైల్ ప్లేయర్ అయిపోతారు మీరు. వర్క్ అయ్యేటప్పుడు వర్కింగ్ అని లాస్ట్ కామెంట్ చేయాలి మామూస్. జస్ట్ మీరు కూర్చొని ఫైర్, అంతే. మీరు అదొక్కడే మీ పని. అట్లా ఫైర్ చేస్తే అన్నీ హ్యాకర్ బెట్ అనుకుంటారు. ఇప్పుడు మీకు యూఎంపీ లాంగ్ అనమాట. మీరు యూఎంపీ లాంగ్లో జస్ట్ డెజర్ట్ ఇగల్లానే స్లోగా డ్రాగ్ చేసేయండి. ఎంత లూజ్ అంటే లూజ్, చాలా లూజ్ ఉండాలి మావా. కొంచెం మన హార్డ్ ఉంటే మీ ఇష్టం, ఇక నేనేం చెప్పా. సో జస్ట్ రీకాల్ అయితే చాలా అవుతుంది మీరు మరీ ఎక్కువ చేస్తే. ఇప్పుడు మిడ్లో ఏంటంటే జస్ట్ కొంచెం హార్డ్నెస్ ఇవ్వాలి దానికి, కొంచెమే లైట్గా. ఓకే, 1%, 1-2% ఇచ్చాలి, అంతే. ఈజీగా ఆడిపోతాయి. ఈజీ పీజీ హెడ్. ఓన్లీ రెడ్ నెంబర్సే పడిపోతాయి మావా చెప్పుకుంటే. ఇప్పుడు షార్ట్ ఏం లే మావా, మీరు ఎన్ని చెస్ట్ పైన పెట్టి స్పీడ్గా డ్రాగ్ చేయాలి మావా. ఎంత స్పీడ్ అంటే చాలా చాలా స్పీడ్ డ్రాగ్ చేయాలి. ఇంకోండి ఇలానే డ్రాగ్ చేస్తూనే ఉండండి, ఈజీగా వచ్చేస్తుంది మావా. చెప్తున్నాగా, మీరు 1 hour నేర్చుకోకండి మావా, డైలీ నేర్చుకుంటూనే ఉండండి ఇదే స్టెప్స్తోని. 1v1 ఆడండి, 1v4 ఆడండి, 1v6 ఆడండి. అలా మీరు ఒక్క రౌండ్ పెట్టినా అయిపోయింది మావా, మీరు ప్రొఫెషనల్ అయిపోయినారు. జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసేయండి, ఏదో ఇట్లా వచ్చిపోయినట్టే. ఓకేనా మావా? మీకు తెలుగులో ఇంత మంచిగా ఎవ్వరు చెప్పారు మావా. జస్ట్ మీరు ఓన్లీ డ్రాగ్ చేసేయండి. సో ఇదైతే ఇంతే మావా. కొంతమందికి అయితే పెట్టుకొని ఇక సెట్ చేయనిక రాదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో మీ యూఐడి, మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తారో, మీ ఫోన్ నెంబర్ అది 3 చెప్పేస్తే నేను మీకు అప్పుడే రిక్వెస్ట్ పెట్టి మీకు ఎట్లా మొత్తం సెటప్ అంతా నేర్పించేస్తా. లేకపోతే ఈ వీడియో కామెంట్స్లో కూడా చూపెట్టవచ్చు మావా. నేను యాక్సెప్ట్ చేసి మీకు నేర్పిస్తా. కస్టమ్ హెచ్యూడి, సెన్సీ, బాట్ ప్లేయర్ని ప్రో చేస్తా. కస్టమ్ హెచ్యూడి, సెన్సీ, హెడ్ షాట్స్ ఎట్లా కొట్టాలి అంతా మీకు నేను నేర్పించేస్తాం మావా తెలుగులా. మీరు సబ్స్క్రైబర్స్ అయితేనే మీకు చేస్తాం మావా, ఫ్రీగా చేసేస్తాం. మీరు ఇదేం పేడ్ కూడా కాదు, జస్ట్ కొంతమందికి. ఇదైతే నేను నెక్స్ట్ సండే అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈ సండే కాదు, నెక్స్ట్ సండే మావా. ఓకే, జస్ట్ మీరు కామెంట్ చేయండి, నేను చూసుకుంటా. ఇక ఆ టైమింగ్, మీ నెంబర్, యూఐడి కామెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ ఉంటుంది, అదే అందులోనే నాకు డిఎం చేసేయండి. ఓకే మాస్, ఇంక ఈ వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.